ఉన్నది ఉన్నట్టు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక కామెంట్ చేశారు సార్. మోపిదేవి వెంకటరమణ, వేద మస్తానరావు ఆల్రెడీ నిన్న జాయిన్ అయ్యారు పార్టీలో. ఐ మీన్ వైసీపీకి రిజైన్ చేశారు. మోపిదేవి వెంకటరమణ అయితే టీడీపీకి ఆల్రెడీ ఇంకా లాంఛనం ఆయన జాయిన్ అవ్వడం. మరికొంతమంది కూడా టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కమెంట్ సార్, కొత్తగా వచ్చే వాళ్ళకి కిరీటాలు ఏం పెట్టాము, ఇక్కడే చాలా పోటీ ఉందని చెప్పి ఆయన కమెంట్ చేశారు. ఒకసారి బయట ప్లే చేయండి. పార్టీకి రాజీనామా చేసి వస్తే ఆలోచిస్తాం అంతే. వాళ్ళు మనకి కిరీటాలు పెడతారు అనుకోవద్దండి. రావడంతో కిరీటాలు పెడతారు కాదు. ఆల్రెడీ పార్టీలో పనిచేసే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు, మర్చిపోకండి. అందువలన చంద్రబాబు గారు చెప్పింది మీరు రాజీనామా చేసి రండి, అప్పుడు పార్టీలో చేర్చుకుంటాము, కానీ కిరీటాలు పెడతామని ఎక్కడ చెప్పట్లేదు కదా. ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఆ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. గత అనుభవం అయితే కిరీటాలు పెట్టారు. 23 మంది ఎమ్మెల్యేలు వస్తే 5గురికి మంత్రి పదవి కిరీటాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కన్నా ముందే తెలుగుదేశంలో చేరిన నాయకుడు బుచ్చయ్య చౌదరి, నాకు తెలిసినంత వరకు. ఆయనకి ఇప్పటి వరకు కిరీటం, ఆయనకి ఇంతవరకు ఈ డిజర్వ్స్. రాజకీయాల్లో కొన్ని విలువలకు నిలబడినటువంటి వ్యక్తి ఆస్తులు రాజకీయాల్లో కోల్పోయాడు తప్ప రాజకీయాల్లో సంపాదించాడు, నాకు తెలిసినంత వరకు. సో నాకు తెలిసినంత వరకు ఆయన 70s ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడట. ఆ స్థాయిలో ఆస్తులున్న వ్యక్తి. కానీ రాజకీయాల్లో ఆస్తులు కరిగిపోయాయి తప్ప ఆయనకి ఆస్తులు పెంచుకున్న వ్యక్తి కాదు. ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ అయితే ఇనలే మనము. ఆయన వాస్తవంగా ఎన్టీ రామారావుకే సన్నిహితుడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు బహుశా టీడీపీలో చేరకముందు బుచ్చయ్య చౌదరి చేరుండాలని నా నమ్మకం. సో అందువల్ల అలాంటి నాయకునికి ఇప్పటివరకు కిరీటం పెట్టలేదు. అది ప్రతిసారి ఆయనకు అన్యాయమే జరుగుతుంది. ఏమో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకునే బాధ్యత అంతా ఆయన మీద పడుతుంది. కానీ అధికారం వచ్చినంత మాత్రం ఆయన పక్కకు పోతాడు, కొత్తగా వచ్చిన వాళ్ళు ముందుకు వస్తారు. సో ఇప్పుడు కూడా కిరీటం పెట్టడు అని బుచ్చయ్య చౌదరి గారు కాదు చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. సో కిరీటం పెట్టకూడదు అన్నది బుచ్చయ్య చౌదరి అభిప్రాయం. కానీ పెట్టడ చరిత్ర అంతా ఏం చెప్తోంది, ఇలా బయట నుంచి ఇప్పుడు రేపు రాజ్యసభ రాజీనామా చేసి వచ్చిన వాళ్ళకు వాళ్ళకి రాజ్యసభ పంపుతారా, లేకుంటే తెలుగుదేశం నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళని రాజ్యసభ పంపుతారో తేలిపోతుంది కదా. ఇప్పుడు మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేశారు. ఆ 2 సీట్లలో ఎవరిని పెడతారు? మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ అడుగుతున్నాడు అని అంటున్నారు. మరి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలా చూస్తాం కదా. సో అప్పుడు ఉన్న కిరీటమే మళ్ళీ ఇచ్చినామంటారా? ఇప్పుడు రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తారో చూస్తాం కదా. అందువల్ల గతంలో 5గురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదా? సో అందువల్ల పార్టీ బలోపేతం కొరకు మీరు త్యాగాలు చేయాలంటాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు. బుచ్చయ్య చౌదరి అంటే వాళ్ళు పాపం త్యాగాలు చేస్తూనే ఉంటారు.